హలో హాయ్ వెల్కమ్ టు మహిత్యా క్రియేషన్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఈ వీడియోని చూస్తున్నారో ప్రీవియస్ వీడియోని చూడండి. అందులో మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియోలో మనం ఒక చిన్న బ్రౌనీ ప్యాకెట్ నుండి ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో చూద్దాం. చూడండి, ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేమని నాకు అనిపిస్తుంది. అయితే చూద్దాం. చూడండి, ఏముంది ప్యాకెట్ పైన ఎగ్లెస్ బేక్ మిక్స్ బ్రౌనీ మేక్స్ 10 పీసెస్ అని ఉంది. సో ఇందులో చూడండి, మేక్స్ అనేది వర్బ్ అయిపోయింది, 10 పీసెస్ అనేది ఆబ్జెక్ట్, ఎగ్లెస్ బేక్ మిక్స్ బ్రౌనీ అనేది సబ్జెక్ట్. మనం దేని గురించి చెప్తున్నాం? ఎగ్లెస్ బేక్ మిక్స్ బ్రౌనీ గురించి చెప్తున్నాం. సో బ్రౌనీ అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి మేక్స్ అని వస్తుంది. అదే ప్లూరల్ అయ్యేదంటే బ్రౌనీస్ అనేది ఉంటే అప్పుడు మేక్ అని వస్తుంది. ఎగ్లెస్ బేక్ మిక్స్ బ్రౌనీస్ మేక్ అని వస్తుంది. బ్రౌనీ వన్ సింగులరే కాబట్టి, ప్యాకెట్ సింగులర్ కాబట్టి మేక్స్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా సింగులర్కి ఎస్గా యాడ్ చేస్తామనేది మనకు తెలుసు. మీకు తెలుసు, ఎగ్లెస్ అని అంటే ఎగ్స్ లేకుండా బేక్ మిక్స్ అంటే బేక్ చేయడం, మిక్స్ అంటే అంతా కలిపిన బ్రౌనీ. బ్రౌనీ అంటే స్క్వైర్ షేప్లో చాక్లెట్ ఉండేదాన్ని బ్రౌనీ అంటారు. సో ఎగ్లెస్ బేక్ మిక్స్ బ్రౌనీ గురించి మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నామని ఈ ప్యాకెట్ పైన ఉంది. దాని కింద చూడండి, ఇంగ్రీడియంట్స్ టు బీ యాడెడ్. ఇంగ్రీడియంట్స్ టు బీ యాడెడ్ అంటే ఏంటి? మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు. ఇంగ్రీడియంట్స్ టు బీ యాడెడ్ కలపవలసిన పదార్థాలు ఏవైతే కలపవలసి ఉంది అనేది లిస్ట్ ఇచ్చారు కిందన. యాడ్ అంటే మనకు తెలుసు కలపడం, యాడ్ అంటే కలుపు, యాడెడ్ అంటే కలపబడడం. యాడెడ్ అనేది V3 వర్బ్ యొక్క V3 ఫామ్ అన్నమాట. సో యాడ్, యాడెడ్, యాడెడ్. ఎప్పుడైతే మనకి టు బీ తర్వాత ఇలాంటి V3 వర్బ్స్, వాటిని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు, ఉంటుందో దాన్ని ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది అనే ఫ్యూచర్ని మనం ఉపయోగిస్తున్నట్టు. చూడండి, హెల్ప్డ్, సేవ్డ్, క్లీన్డ్, వాష్డ్, పనిష్డ్, అరెస్టెడ్, కంటిన్యూడ్, ఇవన్నీ కూడా V3 వర్బ్స్. ఈ V3 వర్బ్స్ ఎప్పుడైతే టు బీతో యాడ్ అయ్యిందో అప్పుడు చేయాల్సి ఉంది అనే మీనింగ్ అనేది వస్తుంది. చూడండి, V1, V2, V3లు హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్ అంటే సహాయం, హెల్ప్ అంటే సహాయం, హెల్ప్డ్ సహాయం చేయబడడం, హెల్ప్డ్ అంటే కూడా అయిపోయిందనమాట. వర్బ్ తెలియజేసే క్రియలలో ఎప్పుడైతే ఈడీ ఉంటుందో మనకు బాగా గుర్తు, అది పాస్ట్లో ఉందని, అంటే జరిగిపోయింది చెప్తుంది. ఆ వర్డ్ అనేది మనకు ఒకటి బాగా గుర్తు. ఈ విధంగా చూస్తే సేవ్, సేవ్డ్, సేవ్డ్, రక్షించడం, రక్షించబడడం, రక్షించబడడం. క్లీన్, క్లీన్ అంటే క్లీన్ చేయడం, శుభ్రం చేయడం, క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. అదేవిధంగా వాష్ అంటే ఉతకడం, వాష్, వాష్డ్, ఉతకబడడం, వాష్డ్, ఉతకబడడం. అరెస్ట్ అంటే అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు దొంగల్ని, అరెస్ట్, అరెస్టెడ్, అరెస్ట్ చేయబడడం, అరెస్టెడ్. అదేవిధంగా వీటన్నింటికి టు బీ యాడ్ చేయడం వల్ల టు బీ హెల్ప్డ్, టు బీ సేవ్డ్, టు బీ క్లీన్డ్, టు బీ వాష్డ్, టు బీ పనిష్డ్, టు బీ అరెస్టెడ్, టు బీ కంటిన్యూడ్ అనేసి మీనింగ్ వస్తుంది. ఇందులో టు బీ కంటిన్యూడ్ అనే సెంటెన్స్ని చాలాసార్లు విన్నాం. ఎప్పుడు విన్నాం చెప్పండి? ఏదైనా మూవీ అయిపోయిన తర్వాత కానీ, సీరియల్ అయిపోయిన తర్వాత కానీ టు బీ కంటిన్యూడ్ అనేసి వస్తుంది. అంటే దాని అర్థం ఇంకా అయిపోలేదు, ఇంకా కొనసాగుతుంది. సీరియల్ కానివ్వండి, సినిమా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, టు బీ కంటిన్యూడ్ అంటే దీని తర్వాత ఇంకా వస్తుంది అని అర్థం. ఎప్పుడైతే టు బీ తర్వాత V3 ఫామ్ ఉంటుందో అది ఇంకా ఫ్యూచర్లో కొనసాగుతుంది, చేయాల్సి ఉంటుంది అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుందో ఎవరు కొనసాగిస్తారు? జీటీవీనా, మా టీవీనా మనకు అనవసరం. ఆ సీరియల్ వస్తుందా లేదా అనేదే అవసరం. కాబట్టి ఇందులో ఎవరు పనిని చేస్తారు అనేది విషయం కాదు, ప్యాసివ్ వాయిస్ అన్నమాట. సో ఎవరు చేస్తారనేది అసలే ముఖ్యం కాదు, ఆ వర్క్ అవుతుందా లేదా అనేది చాలా ముఖ్యం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ టు బీ యాడెడ్, పదార్థాలు కలపబడాలి. ఎవరి ద్వారా కలపబడతారు?
చదివే వాళ్ళు కలుపుతారు. అది అమ్మనా, నాన్ననా, పని మనిషా, చెల్లెలా, అక్కనా అనేది అనవసరం. ఆ పదార్థాలను కలిపితే ఆ బ్రౌనీ అనేది తయారవుతుంది. సో పదార్థాలు, కలపవలసిన పదార్థాలు ఎవరు కలుపుతారు అనేది ముఖ్యం కాదు. కాబట్టి ఇంగ్రీడియంట్స్ టు బీ యాడెడ్ అనేసి అంటారు. ఎప్పుడైనా టు బీ తర్వాత V3 వస్తే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నట్టుగా అనేసి మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో. ఇక్కడ చూడండి, దిస్ ప్యాక్ కంటైన్స్. ప్యాక్ అనేది సింగులర్, ఒకటే ప్యాకెట్ గురించి చెప్తున్నారు కాబట్టి కంటైన్స్. ఒకవేళ ప్యాకెట్స్ అనేది ఉంటే కంటైన్ వస్తుంది. సో సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ అయింది. కంటైన్స్ కలిగి ఉంటుంది. దిస్ ప్యాక్ కంటైన్స్ అనేసి మీనింగ్ అనమాట. సో స్టెప్స్ టు ఫాలో, స్టెప్స్ టు బేక్. ప్రీహీట్ ఓవెన్ టు 180 degrees సెంటీగ్రేడ్. గ్రీజ్ అండ్ ఫ్లవర్ ఏ 5 inch స్క్వేర్ బేకింగ్ ప్యాన్. అంటే ప్రీహీట్ అంటే ముందే వేడి చేయండి ఓవెన్ని. ఎక్కడి వరకు? టు 180 degrees సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి. గ్రీజ్ అండ్ ఫ్లవర్ అంటే గ్రీజ్ అంటే నూనె నెయ్యి గ్రీజ్ చేయండి. అండ్ ఫ్లవర్ అంటే పిండిని కలపండి, వేయండి, చల్లండి అని. గ్రీజ్ అండ్ ఫ్లవర్ ఏ 5 inch స్క్వేర్ బేకింగ్ ప్యాన్ తీసుకొని దానిపైనంతా నూనె చల్లి దానిపైన ఫ్లవర్ వేయండి అని. దాని తర్వాత యాడ్ మెల్టెడ్ బటర్, బేక్ మిక్స్, వాటర్ ఇన్ ఏ బౌల్. మిక్స్ విత్ ఏ స్పూన్ అంటిల్ బ్యాటర్ బికమ్స్ స్మూత్. పార్ బటర్ ఇన్ ఏ బేకింగ్ ప్యాన్. దాని తర్వాత బేక్ ఫర్ 30 minutes ఆర్ అంటిల్ ఏ టూత్ పిక్ ఇన్సర్టెడ్ ఇన్ ద సెంటర్ కమ్స్ అవుట్ క్లీన్. సో ఇక్కడ చూడండి, అంటిల్ బ్యాటర్ బికమ్స్ పైన కూడా వచ్చింది, ఇక్కడ అంటిల్ ఏ టూత్ పిక్. అంటిల్ అనేది ఎప్పుడు వాడతాం అనేది కూడా నేర్చుకోవచ్చు ఈ సెంటెన్సెస్ ద్వారా. చూడండి, యాడ్ కలపండి మెల్టెడ్ బటర్ని, బేక్ మిక్స్ని, వాటర్ని ఇన్ ఏ బౌల్. బౌల్ అంటే గిన్నె లోపల. మిక్స్ విత్ ఏ స్పూన్, మిక్స్ చేయండి స్పూన్ తోటి. అంటిల్ బ్యాటర్ బికమ్స్ స్మూత్. అంటిల్ ఎప్పటి వరకైతే బ్యాటర్, కలుపుకున్న బ్యాటర్ ఉంటుందో, బికమ్స్ స్మూత్, స్మూత్గా. అంటిల్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము, ఎందుకోసమని అంటిల్ని సెంటెన్స్లో ఉపయోగిస్తాము అనేది నేర్చుకున్నాం. చూడండి, మిక్స్ విత్ ఏ స్పూన్ అంటిల్ బ్యాటర్ బికమ్స్ స్మూత్. అంటే అంటిల్ అనేది ఏం చెప్తుందంటే ఒక సిచ్యువేషన్ కానీ ఈవెంట్ కానీ కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఒక సర్టెన్ టైం వరకు కొనసాగుతూ ఉన్నప్పుడు అంటిల్ అనేసి వాడతాం. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఐ వాజ్ టాకింగ్ విత్ రాణి అంటిల్ మిడ్ నైట్. అంటే నేను రాణితో మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పటి వరకు మాట్లాడుతూ ఉన్నాను? అంటిల్ మిడ్ నైట్. మిడ్ నైట్ అయ్యేంత వరకు, ఆ టైం వరకు అదే సిచ్యువేషన్ కొనసాగింది. మాట్లాడడం అనే సిచ్యువేషన్ కొనసాగింది. ఇంకొకటి చూడండి, ఐ వర్క్డ్ అంటిల్ 9 PM. అంటే 9 PM అయ్యేంత వరకు వర్క్ చేసుకుంటూనే ఉన్నాం. వర్క్డ్ పని చేశాను, ఐ వర్క్డ్ పని చేస్తూనే ఉన్నాను 9 PM వరకు. ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. వీ హ్యాడ్ టు స్టే ఇన్ ద రూమ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మనం ఎగ్జామ్ రూమ్లోనే ఉండాలి. ఎగ్జామ్ ఎండ్ అయిపోయేంత వరకు మనం ఎగ్జామ్ రూమ్లోనే ఉండాలి. అంటిల్ అప్పటి వరకు అనేసి మీనింగ్ అనమాట. అంటిల్ని ఈ విధంగా సెంటెన్స్లలో ఉపయోగిస్తాం మనం. కాబట్టి ఇక్కడ బ్యాటర్ బికమ్ స్మూత్ అయ్యేంత వరకు ఉండాలి. నెక్స్ట్, బేక్ ఫర్ 30 minutes. 30 minutes వరకు బేక్ చేయండి. ఆర్ లేదా అంటిల్ ఏ టూత్ పిక్ ఇన్సర్టెడ్ ఇన్ ద సెంటర్ కమ్స్ అవుట్ క్లీన్. అంటే అంటిల్ ఎప్పటి వరకు చేయాలి? ఏ టూత్ పిక్ ఇన్సర్టెడ్ ఇన్ ద సెంటర్. ఒక సెంటర్ లోపల టూత్ పిక్ని మెల్లగా పుష్ చేస్తాం. చేసిన తర్వాత అది కమ్స్ అవుట్ క్లీన్. దానికి ఎటువంటిది కూడా అంటుకోకుండా, స్టిక్కీగా కాకుండా క్లీన్గా బయటికి వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? బేక్ చేయమనేసి చెప్తున్నారు. సో ఇక్కడ టూత్పిక్ అంటే తెలుసు. ఇన్సర్టెడ్ అంటే ఏంటంటే ఇన్సర్ట్ చేయడం, అంటే పుష్ చేస్తూ లోపల పెట్టడం. ఇప్పుడు సిమ్ కార్డ్ని కూడా కొంచెం పుష్ చేస్తూ లోపల పెడతాం. కీ తలం తీయాలనుకోండి తలుపుది, అప్పుడు కూడా ఇలా పుష్ చేసి పెడతాం కదా, ఇన్సర్టెడ్ అంటారనమాట. ఏ టూత్పిక్ ఇన్సర్టెడ్ ఇన్ ద సెంటర్ అండ్ కమ్స్ అవుట్ క్లీన్. ఎందుకు కమ్స్? టూత్పిక్
సింగులర్ కాబట్టి ఇక్కడ కమ్స్ అనేది ఉంది. అదే టూత్ పిక్స్, ఏ టూత్ పిక్ అంటే సింగులర్, చాలా టూత్ పిక్స్ అనుకోండి అప్పుడు ప్లూరల్ కాబట్టి కమ్ అనేది ఉంటుంది. మన మెయిన్ ఫోకస్ స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి ఈ విధంగా మనం ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటే బాగా గుర్తుండిపోతుంది, జనరల్గా సొసైటీలో మాట్లాడడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను. ఏ విధంగా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.